గైస్ ఈరోజు మనం ఐపీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. సో ఐపీలోని కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈ వీడియోలో మనం ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ చూసుకుందాం. సో విఎస్ఏక్యూస్ అనేది కొన్ని లెసన్స్ ఉన్నాయి. సో అందులో మీరు విఎస్ఏక్యూస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఉంది. సో అందులో మీరు ఈ విఎస్ఏక్యూస్ కవర్ చేయొచ్చు, ఎక్కువగా వస్తాయి. సో ఈ విధంగా కొన్ని ఇట్లాంటి లెసన్స్ కూడా మీకు ఎక్కువగా ఏంటిది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి విఎస్ఏక్యూస్ వస్తాయి. అదేవిధంగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా మీకు అన్ని లెసన్స్ నుంచి విఎస్ఏక్యూస్ వస్తాయి. సో విఎస్ఏక్యూస్ స్ట్రాటజీస్ అని చెప్పినట్లు మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పాలంటే మీకు ఎల్ఎంఆర్ లాస్ట్ మినిట్ రివిజన్ ఎల్ఎంఆర్ యాక్షన్ అండ్ మ్యాథ్స్ అనే వీడియోలో చెప్పిన ఎల్ఎంఆర్ తీసుకోండి అని. సో ఇప్పుడు నేను కూడా అదే సజెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ ఎల్ఎంఆర్ తీసుకోండి. సో ఇక్కడ నాకున్న ఎల్ఎంఆర్ ఏమో ఇది. సో ఈ ఎల్ఎంఆర్ గైస్ ఇక్కడ కెమిస్ట్రీ ఇట్స్ కెమిస్ట్రీ ఉంటుంది అనమాట. ఈ ఎల్ఎంఆర్లో అన్ని మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఈ ఎల్ఎంఆర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది అనమాట, ఎస్ఏక్యూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని 40+ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో అదేవిధంగా లాంగ్ ఆన్సర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి ఉంటాయి. ఓకే, ఎల్ఏక్యూస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఎల్ఎంఆర్ లాస్ట్ మినిట్ రివిజన్లో మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఏమి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏముండవు, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఈ ఎల్ఎంఆర్లో మనకి కొన్ని మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. ఫస్ట్ మోస్ట్లీ మీరు ఎల్ఎంఆర్ని కొనుక్కొని ఎల్ఎంఆర్ ప్రిఫర్ చేసుకోండి, ఫస్ట్ ఎల్ఎంఆర్ కంప్లీట్ చేయండి. సో ఈ ఎల్ఎంఆర్లో ఉన్న క్వశ్చన్స్ ఇప్పుడు నేను కూడా ఇచ్చింది. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్స్ నేను ఇస్తున్నా. అదేవిధంగా మీరు ఈ పీడిఎఫ్ ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఇది ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు సజెస్ట్ ఇచ్చారు. సో దాన్ని నేను ఇట్లా జిరాక్స్ తీసుకున్నా. సో మీరు కూడా ఈ పీడిఎఫ్ని మీరు సెర్చ్ చేయండి, లేకపోతే నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. సో ఒకసారి ఆ పీడిఎఫ్ తీసుకుని అందులో జిరాక్స్ ఆ క్వశ్చన్స్ కూడా తీసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పీడిఎఫ్లో అయినా ఈ ఎల్ఎంఆర్లో అయినా వీటన్నింటిలో కూడా సేమ్ క్వశ్చన్స్ కామన్ ఉంటాయి అనమాట. కొత్త క్వశ్చన్స్ ఏం రావు. ఇందులో ఉన్న ఏమంటే ఇందులో ఉన్న బ్రోన్స్ యాసిడ్ ఇందులో కూడా ఉంటుంది, ఆ బ్రోన్స్ యాసిడ్. సో సేమ్ ఉంటాయి, ఇందులో డిఫరెన్స్ ఏం లేవు. కానీ మీరు బ్రోన్స్ యాసిడ్ అంటే ఏంటిదని చదువుకుంటే మీకు అన్ని ఒకసారి పైపై నార్మల్గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పాలనుకుందంటే ఈ వీడియోలో మనం ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ కవర్ చేద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ ఏంటది, ఇంకా ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ ఏంటి, ఏమొస్తాయి ఇంపార్టెంట్ అనేది మనం చూసుకుందాం. సో ఎల్ఏక్యూస్ వచ్చేసరికి ఎల్ఏక్యూస్ మనకి ఫస్ట్ బోర్డ్స్ థియరీ ఉంటుంది గైస్. ఈ బోర్డ్స్ థియరీతో పాటు అతను ఏమడుగుతాడంటే ఎల్ఏక్యూస్లో బోర్డ్స్ థియరీతో పాటు మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడుగుతాడు. ఓకే, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంటుంది, స్పెక్ట్రమ్ రాస్తుంది ఇక్కడ. సో స్పెక్ట్రమ్ అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడుగుతాడు. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే తెలుసు కదా, ఒక నిమిషం, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే తెలుసు కదా, ఒక హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది. అందులో ఒకటి హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ ఓన్లీ వన్ హైడ్రోజన్ ఎలిమెంట్, హైడ్రోజన్ మాలిక్యూల్ హ్యాస్ ఓన్లీ 1 ఆటమ్. ఒకటే ఆటమ్ ఉంటుంది హైడ్రోజన్లో. సో ఎప్పుడైతే మనకి రే ఆఫ్ లైట్ ఆ ఆటమ్ నుంచి పాస్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ అనేది స్ప్లిట్ అవుతుంది. చాలా విధాలుగా స్ప్లిట్ అయ్యి అవి డిఫరెంట్ సిరీస్లోకి ఎంటర్ అవుతుంది. సో మీకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. ఒకటి లైమన్ సిరీస్, బాల్మర్ సిరీస్, ఓకే, నెక్స్ట్ ప్యాషన్ సిరీస్, పీ ఫండ్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఇప్ సిరీస్ అని ఉంటుంది. సో ఈ సిరీస్ గురించి రాస్తే అంటే లైమన్ సిరీస్ మీకు తెలుసు అది నార్మల్, ఇది మనం చదువుకుంటూ వస్తుంది. సో లైమన్ సిరీస్ ఏ రీజన్లోకి ఎంటర్ అవుతుంది. సో బాల్మర్ సిరీస్. సో ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ మీరు బోర్డ్స్ థియరీ అంటే ఒక ఆటమ్ ఎట్లా తిరుగుతుంది న్యూక్లియస్ చుట్టూ అనేది, ఎలక్ట్రాన్ అనేది ఎట్లా తిరుగుతుంది న్యూక్లియస్ చుట్టూ ఆటమ్ లోపల అని తెలుసుకోవాలి. సో మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ బోర్డ్స్ థియరీ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చదువుకోండి. ఓకే, ఇది వస్తుంది, ఎక్కువ సార్లు వస్తుంది. ఇది రీసెంట్ 2024 ఎగ్జామ్ పేపర్లో కూడా వచ్చింది, బోర్డ్స్ థియరీ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ ఇది క్వాంటమ్ నెంబర్స్. ఈ క్వాంటమ్ నెంబర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ గైస్. ఈ క్వాంటమ్ నెంబర్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి కదా. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ కదా. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా ఈ 4 క్వాంటమ్ నెంబర్స్కి మీరు 3 పాయింట్స్ ఇస్తే సరిపోతుంది. 3 పాయింట్స్ ఇస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ క్వాంటమ్ నెంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు ఆ క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ క్వాంటమ్ నెంబర్ యొక్క డినోట్ చేసే లెటర్ ఏంటిది, ఎన్నా, ఎల్లా, ఎమ్మా. సో ఈ విధంగా. నెక్స్ట్ ఏంటిది, థర్డ్ పాయింట్ ఆ ఎన్ యొక్క వాల్యూస్ ఏంటిది, ఎల్ యొక్క వాల్యూస్ ఏంటిది, ఎం యొక్క వాల్యూస్. నెక్స్ట్ మోస్ట్లీ క్వాంటమ్ నెంబర్స్ మీరు మర్చిపోకుండా రాయాల్సిన సిగ్నిఫికెన్స్. ఆ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ నెంబర్స్ అంటే మీకు యాక్చువల్ నేను కెమాక్ట్ చేసిన, కెమిస్ట్రీ యొక్క యాక్టింగ్ చేసిన క్వాంటమ్ నెంబర్స్ ఒకసారి చూడండి. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ మోస్ట్లీ ఏంటంటే మీరు ఒకళ్ళ ఇల్లు తెలుసుకోవాలనుకుంటే మీకు అడ్రస్ తెలుస్తుంది కదా. ఓకే, ఇతని ఇల్లు ఈ కృషి డిఫెన్స్ కాలనీలో, ఆ హౌస్, ఆ గల్లీ, ఆ లాస్ట్ అట్లా తెలుస్తుంది. సో అదే విధంగా క్వాంటమ్ నెంబర్స్ కూడా ఒక ఎలక్ట్రాన్
ఎక్కడ ఉంది, ఎట్లా రివాల్వ్ అవుతుందని తెలుసుకోవడానికి మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేది ఇన్స్ట్రడ్యూస్ చేసినాం. సో ఒకసారి క్వాంటమ్ నెంబర్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మీద కూడా మీరు మళ్ళీ ఒక షార్ట్ నోట్స్ రాయమంటారు దీని మీద. ఈ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. టోటల్ గైస్ మీకు బోర్డ్ ఎగ్జామ్లో మీకు 3 ఇస్తారు, 3 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ సిలో ఎల్ఐకి ఇస్తారు, 3 క్వశ్చన్స్ ఇచ్చి ఎనీ 2 రాయమంటాడు. సో ఎనీ 2 రాయమంటే టోటల్ ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టయితే మీకు ఈ 3 ఇచ్చినా లేకపోతే ఈ 3 ఇచ్చినా ఇందులో కనీసం ఒక 2 అయినా మీరు ఈజీగా రాయలేస్తారు. సో అది కాబట్టి నేను చెప్తాను ఈ 5 క్వశ్చన్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్, ఒకటి అన్ఇంపార్టెంట్, సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ అనేం లేదు. అన్ని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి సరిపోతుంది. ఓకే, అదేవిధంగా అయనైజేషన్ అని కలిపి IE2 అనేది IE1 కంటే ఎందుకు గ్రేటర్ అనేది అడుగుతుండు. సో అయనైజేషన్ కలిపి గురించి చూసుకోవాలి. పీరియాడిక్ ప్రాపర్టీస్లో కూడా మీకు అంటే వేరియేషన్ ఇన్ గ్రూప్స్, వేరియేషన్ ఇన్ పీరియడ్స్ అని మనకు వస్తుంది. అటామిక్ రేడియస్ వచ్చింది కొంచెం వేరియేషన్ ఇన్ గ్రూప్స్ రాయాలి, వేరియేషన్ ఇన్ పీరియడ్స్లో ఏ విధంగా వెళ్తుంది ఆర్డర్, ఓకే ఫ్రమ్ అప్ టు డౌన్ అట్లా వెళ్తుందా లేకపోతే. సో ఇప్పుడు మీకు ఒకసారి పీరియాడిక్ ప్రాపర్టీస్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ 5 క్వశ్చన్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎస్ఐక్యూస్ చూద్దాం. ఎన్ని ఎస్ఐక్యూస్ గైస్? ఇప్పుడు ఈ ఉన్న లెసన్స్ అన్ని ఎస్ఐక్యూస్ ఇక్కడ రాస్తా. సో ఎస్ఐక్యూస్ వచ్చేసరికి ఫస్ట్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్లో మీకు మోస్ట్లీ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ ప్రయారిటైజ్ చేయాల్సింది ఏంటంటే హైబ్రిడైజేషన్. ఓకే, హైబ్రిడైజేషన్. సో ఈ హైబ్రిడైజేషన్లో సో ఈ హైబ్రిడైజేషన్లో మీకు PCl5 అడుగుతాడు, SF6. సో PCl5 యొక్క హైబ్రిడైజేషన్ ఏంటిది అని అడుగుతాడు, ప్లస్ SF6 యొక్క హైబ్రిడైజేషన్ ఏంటిది అని అడుగుతాడు. వేర్ one phosphorus electron, one phosphorus atom, P అంటే phosphorus కదా, one phosphorus atom with 5 chlorine atoms combined to form sp3 hybridization అట్లాంటి హైబ్రిడైజేషన్స్ మీరు రాయాలి. అంటే ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో ఎక్కువ మీరు కాన్సెప్ట్ ఏమైనా ఉంటుంది అనుకోండి, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీ ఓన్గా రాస్తే సరిపోతుంది. ఇందులో బట్టి అంటే బట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలైన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందులో అయినా ఎక్కడైనా మీకు సేమ్ ఆ మ్యాటర్ అనేది సేమ్ ఉంటుంది. కొంచెం వాళ్ళు రాయడం డిఫరెంట్ రాయొచ్చు కానీ మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది. మోస్ట్లీ కెమిస్ట్రీలో మాత్రం మీరు హైబ్రిడైజేషన్ అంటే ఇది అంటే ఒక S ఆర్బిటాల్ 5 P ఆర్బిటాల్స్ వేస్తే SP5 హైబ్రిడైజేషన్, ఈ విధంగా మీరు నేర్చుకొని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. మోస్ట్లీ థియరీ పార్ట్ గైస్, ఈ థియరీ పార్ట్ మాత్రం మీరు బాగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ హైబ్రిడైజేషన్ అనేది PCl5 హైబ్రిడైజేషన్ అడుగుతాడు, SF6 హైబ్రిడైజేషన్ అడుగుతాడు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ అడుగుతాడు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ కూడా అడుగుతాడు, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ మనకి ఏముంటుంది, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంటర్మాలిక్యులర్, నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ కదా, ఇంట్రా. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ గురించి అడుగుతాడు. ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ గురించి చూసుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్. నెక్స్ట్ ఏంటిది అంటే కార్డెడ్ కోవలెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైబ్రిడైజేషన్ ఆఫ్ PCl5 SF6 వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా హైబ్రిడైజేషన్ ఆఫ్ SP2 SP3 యొక్క హైబ్రిడైజేషన్ కూడా మీరు నేర్చుకోండి. సో మీరు ఫస్ట్ మోస్ట్లీ ఒక పాయింట్ ఇప్పుడు హైబ్రిడైజేషన్ అనగానే SP హైబ్రిడైజేషన్ SP2 SP3 ఇందులో రాయాలనుకుంటే 1 S ఆర్బిటాల్ అండ్ 1 P ఆర్బిటాల్ టుగెదర్ కంబైన్స్ టు ఫార్మ్ SP హైబ్రిడైజేషన్ అని రాయొచ్చు. అది ఈజీ, అంటే అది ఒక పాయింట్ లెక్క మీరు రాసుకోవచ్చు. ఓకే, సో మాక్సిమం ఇందులో మీరు 4 మార్క్స్ కాబట్టి కనీసం ఒక 6 పాయింట్స్ అయినా రాయాలి మీరు. ఓకే, ఎన్ని పాయింట్స్ రాయాలి? 6 పాయింట్స్ రాయాలి. 6 పాయింట్స్ అందులో 2 మార్క్స్ పోయినాయి లాస్ట్. సో ఈ 6 పాయింట్స్ మీరు ఇందులో నుంచి అంటే ఇందులో ల్యాగ్ చేసి రాయాలేస్తే అప్పుడు మీకు 4 మార్క్స్ అనేది 100% వస్తాయి. ఓకే, సేఫ్టీ స్టార్లో. నెక్స్ట్ అదేవిధంగా కోవలెంట్ బాండ్ అయిపోయింది కదా 20. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. సో ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. నెక్స్ట్ MOED, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్. సో ఇది MOED గురించి మీరు చదువుకోవాలి. సో ఈ MOED డయాగ్రామ్ ఉంటుంది కదా, సో ఈ డయాగ్రామ్లో N2 అని O2 గురించి అడుగుతాడు. అంటే N2 O2 డయాగ్రామ్ రాయమంటాడు. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తెలుసు కదా, అది మీకు ఒకసారి డయాగ్రామ్ కూడా మేము డ్రా చేస్తాం. సో ఇప్పుడు MOED ఆఫ్ N2 అండ్ O2 గురించి అడుగుతాడు. సో O2 అడిగేది కొంచెం తక్కువ, లెస్ ఛాన్స్ ఉంటుంది. దీని మీద సెకండ్ ప్రయారిటీగా పెట్టుకోవచ్చు. అట్లానే దీని వదిలేదు, జస్ట్ చూసుకోండి. ఎందుకంటే N2 వచ్చిన వాళ్ళకి ఈజీగా O2 వస్తుంది. సో ఇది సెకండ్ ప్రయారిటీగా పెట్టుకోండి. అయితే N2 మీద ఫోకస్ చేయండి. అంటే N2 ఎక్కువ రిపీట్ అయింది అనమాట. ఏమడుగుతాడంటే షో MOED లేకపోతే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ MOED ఆఫ్ N2 అని అడుగుతాడు. సో అప్పుడు మీరు σ1 σ1s2 σ*1s2 సిగ్మా, సో ఆ విధంగా మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ డైపోల్ మూమెంట్. ఈ డైపోల్ మూమెంట్ అనేది సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి. అంటే నేను అంతేం చదవాలి ఈ డైపోల్ మూమెంట్, ఈ కెమికల్ బాండింగ్లో నేను ఎక్కువ ఫోకస్ చేసింది మాత్రం హైబ్రిడైజేషన్ మీద ఫోకస్ చేసిన, కాటన్ కోవలెంట్ బాండ్ మీద ఫోకస్ చేసిన, హైడ్రోజన్ టైప్స్ ఈ
4 చదివినా డైపోల్ మూమెంట్ అంతేం ఫోకస్ చేయలేదు. బట్ డైపోల్ మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, అంటే రిజిస్టర్ ఉంది బుక్లో, అందుకు నేను మీకు ఇక్కడ చెప్తున్నా. సో డైపోల్ మూమెంట్ కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి 4 మార్క్స్ వచ్చిందనమాట మా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అట్లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో అందులో ఈ డైపోల్ మూమెంట్ వచ్చి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లోకి వచ్చేసరికి ఇందులో ఎక్కువ మీకు క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 5th లెసన్ స్టైక్యోమెట్రీలో అయినా థర్మోడైనమిక్స్ మొత్తం మళ్ళీ థియరీ పార్టే ఉంటాయి. సో మోస్ట్లీ మాత్రం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ స్టైక్యోమెట్రీ మాత్రం మోస్ట్లీ మీకు ఏమంటుంది, మోస్ట్లీ మీకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి గైస్. ఓకే, సో ఫస్ట్ మీకు వచ్చినట్లయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో బాయిల్స్ అంటే డెడ్యూస్ బాయిల్స్ అండ్ చార్ల్స్ అని అడుగుతాడు. ఓకే, ఇది ఒక క్వశ్చన్. సో డెడ్యూస్ బాయిల్స్ లా చార్ల్స్ లా అడుగుతాడు ఇందులో. సో బాయిల్స్ లా చార్ల్స్ లా డెడ్యూస్ చేయాలి. ఎందుకంటే డెడ్యూస్ బాయిల్స్ అండ్ చార్ల్స్ లా అంటే బాయిల్స్ తెలుసు మనకి, V = డైరెక్ట్ ప్రపోర్షనల్ టు 1/T. సో ఈ విధంగా తెలుసు మనకి. కానీ మనం ఎక్కడి నుంచి డెడ్యూస్ చేయాలంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి, మనం చెప్తున్నా కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనం బాయిల్స్ అండ్ చార్ల్స్ లా డెడ్యూస్ చేయమని అడుగుతాడు. ఓకే, అదే విధంగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇందులో నుంచి డెడ్యూస్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాసి అందులో నుంచి బాయిల్స్ అండ్ చార్ల్స్ డెడ్యూస్ చేయమని అడుగుతాడు. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాయిల్స్ అండ్ చార్ల్స్ ఇది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్ల్స్ అనుకో, V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అనుకోండి గైస్. సో ఇప్పుడు V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అంటే చార్ల్స్ అనేది V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అనుకుందాం. అంటే దీని యొక్క డెరివేషన్ లాస్ట్కి మనకి తెలుసు కదా, ఫార్ములాస్ తెలుస్తుంది కదా. బాయిల్స్ అంటే ఏం ఫార్ములా, చార్ల్స్ లా ఏం ఫార్ములా, అవగాడ్రోస్ లా డాల్టన్స్ లా కూడా అడుగుతాడు. మీరు అది కూడా నేర్చుకోండి. సో ఇక్కడ నేను రాస్తున్నా అవగాడ్రోస్ లా డాల్టన్స్ లా, ఇక్కడ D అని రాస్తున్నా. సో ఇది అవగాడ్రోస్ అనుకోండి, డాల్టన్స్ అనుకోండి. డాల్టన్స్ ఈజీ గైస్, ఇది ఏం లేదు. P1 + P2 + P1 ప్రెషర్ 1, ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ అంతా కలిపితే మనకి ఫైనల్ ప్రెషర్ వస్తుంది. సో P1 + P2 + P3 = P అంతే. ఈ డాల్టన్స్ లో మాత్రం, అవగాడ్రోస్ లో మాత్రం మనకి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి చూడండి. అది చార్ల్స్ లోకి వచ్చేసరికి V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అన్నాడు చార్ల్స్ లో. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు 1/3 mNu² RMS అని, ఇది తెలుసు కదా 1/3 mNu² RMS. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే 1/3 mNu² RMS అని చెప్పి దీన్ని ఎట్లయినా కొన్ని స్టెప్స్ మీరు ఆల్రెడీ ఒకసారి చూసుకోండి, చాలా చూసుంటారు కాబట్టి మీకు ఆ టైంకి సడన్గా రాకపోతే ఏం చేయాలి అని క్వశ్చన్ని ఖాళీ వదిలేయకుండా అప్పుడు మీరు ఏం చేస్తారంటే అది తిప్పి ఇది నేర్చుకున్నట్లయితే V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T కదా, ఎట్లా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రాసి హెల్త్ ప్రూవ్ అని రాస్తే మీరు దానికి ఈజీగా 4 మార్క్స్ ఇస్తారు. 4 మార్క్స్ కాకపోతే 3 మార్క్స్ వస్తుంది. కానీ ఖాళీగా అయితే వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, బోర్డ్ ఎగ్జామ్లో మీకు వచ్చినా రాకపోయినా అన్ని క్వశ్చన్స్ అయితే 100% అటెంప్ట్ చేయాలి. ఓకే, బోర్డ్ ఎగ్జామ్లో మీకు వచ్చినా రాకపోయినా అన్ని క్వశ్చన్స్ అయితే 100% అటెంప్ట్ చేయాలి. అది ఒకసారి గుర్తుంచుకోండి. సో అయితే ఇందులో లాస్ట్కి వాడు అడిగింది మనం ఫార్ములా ఏమంటారు, చార్ల్స్ ఫార్ములా ఏంటిది, బాయిల్స్ యొక్క ఫార్ములా ఏంటిది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వీడు ప్రూవ్ చేయమన్నాడు. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏమని ఇస్తారంటే, క్వశ్చన్ నార్మల్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాసిన వీడు ఏమని ఇస్తారంటే, బాయిల్స్ చార్ల్స్ అవగాడ్రోస్ డాల్టన్స్ ఈ అన్ని లాస్ యూజ్ చేసి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని ప్రూవ్ చేయమని అడుగుతాడు క్వశ్చన్ లో. సో కాబట్టి మీరు అన్ని బాయిల్స్ యొక్క అంటే దాని యొక్క ఫార్ములా ఏంటిది, చార్ల్స్ యొక్క ఫార్ములా ఏంటిది, అవగాడ్రోస్ యొక్క ఫార్ములా ఏంటిది, డాల్టన్స్ అన్ని లాస్ యొక్క ఫార్ములాస్ మీరు చూసుకొని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటిది PV = nRT కదా. సో ఈ విధంగా మీరు ప్రూవ్ చేయాలి. ఓకే, PV = nRT అని ప్రూవ్ చేయండి. నెక్స్ట్ KMT, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇదేం లేదు, ఇది క్వశ్చన్ ఏం చేస్తారంటే ఊహించుకోండి, అంటే ఇమాజిన్ చేసుకొని చదవండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఏమవుతుంది, మీకు ఒక కంటైనర్ ఉంటుంది, అందులో మాలిక్యూల్స్ అది అటు ఇటు వెళ్తుంది. సో ఆ కొలిషన్ చేసుకుంటూ ఒక మాలిక్యూల్స్ 2 మాలిక్యూల్స్ ఇట్లా కొలైడ్ అవుతుంది. కొలైడ్ అయినప్పుడు ఇది అటు వెళ్తుంది, ఇది ఇట్లా వెళ్తుంది. సో ఆ 2 కొలిషన్స్ జరిగేటప్పుడు దాని ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు. ఎనర్జీ ఈజ్ నైదర్ డిస్ట్రాయిడ్ నాట్ క్రియేటెడ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా లేకపోతే అదే ఆ కొలిషన్ ఆ పార్టికల్ అనేది కంటైనర్కి తగిలినట్లయితే అది మళ్ళీ రిఫ్లెక్ట్ మళ్ళీ అది ఏమంటారు తగిలి మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఊహించుకొని మళ్ళీ ఇమాజిన్ చేసుకొని ఒక వెళ్తున్నాయి, ఆ పార్టికల్స్ వెళ్తున్నాయి, మాలిక్యూల్స్ వాటిని తాకుతున్నాయి, లేకపోతే అది వెళ్ళి తగిలి
ఏమంటారు కంటైనర్స్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు చదవండి. సో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాస్ ఈజీ. సో ఇందులో మీరు పాస్టులేట్స్ రాయాలి గైస్. ఓకే, మాక్సిమం యాజ్ నేను చెప్పినట్టు ఇందులో పాస్టులేట్స్ 7 or 8 ఉన్నాయి. సో ఆ 8 పాస్టులేట్స్ చదువుకుంటే మీరు కనీసం ఒక 7 అయినా రాయేస్తారు. నెక్స్ట్ ఇది డెడ్యూస్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ యాజ్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టే. ఇప్పుడు ఈ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మన ఇందులో నుంచి మళ్ళీ డెడ్యూస్ చేయమంటారు అనమాట. ఇవన్నీ రాసి ఇందులో నుంచి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ డెడ్యూస్ చేయమని అడుగుతుండు. సో జస్ట్ యాజ్ ఈజ్ రెండు రివర్స్. ఇప్పుడు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్స్ సాల్స్ డెడ్యూస్ చేయమన్నాడు. బాయిల్స్ సాల్స్ లో అవగడ్డ ఇవన్నీ యూస్ చేసి ఇందులో నుంచి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే 1/3 MnU², 1/3 MnU² RMS అనేది వీడు ప్రూవ్ చేయమని డెడ్యూస్ చేయమని అడుగుతుండు. ఓకే, క్లియర్? సో ఈ విధంగా మాత్రం ఇందులో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మాత్రం ఈ 4 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అసలు ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇందులో 100% మోస్ట్లీ ఇది వస్తుంది. ఇది స్టార్ క్వశ్చన్స్ ఇది ఒకటి, అన్ని స్టార్ క్వశ్చన్స్ గైస్. ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే. సో మీకు మాత్రం మామూలు థియరీ పార్ట్, ఇవైతే మాత్రం మనకి క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టైకియోమెట్రీ. ఈ స్టైకియోమెట్రీలో మనకి ఓకే స్టైకియోమెట్రీలో మనకి ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. సో ఈ ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఇందులో నేను చెప్పాలేమనుకుంటుంటే ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఎవరికైనా అర్థం కాకపోతే మీరు ఏం చేయండి అంటే మాలిక్యులర్ ఫార్ములా మీద ఫోకస్ చేయండి. ఎక్కువగా ఒకటే క్వశ్చన్ రిపీట్ అయింది. ఇది మీరు ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ నుంచి ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా అనే క్వశ్చన్ మీరు 4 మార్క్స్ చూసినట్లయితే అక్కడ ఆగండి, ఆ క్వశ్చన్ ఏంటంటే చూసి ఆ క్వశ్చన్ చదివితే సరిపోతుంది. ఎక్కువగా రిపీట్ అయింది నా ఎగ్జామ్షన్లో మాత్రం కార్బన్. ఇప్పుడు మనకి ఉంటుంది మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమన్నాడు లాస్ట్కి అతను. సో కార్బన్ హైడ్రోజన్ అనే 2-3 కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ 12 grams ఆఫ్ హైడ్రోజన్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది బాగా రిపీట్ అయింది. ఒకసారి చెప్తాను, మోడల్ పేపర్స్ నుంచి ఉంటుంది ఆ క్వశ్చన్. ఒకసారి ఆ మోడల్ పేపర్స్ నుంచి మాలిక్యులర్ ఫార్ములా సంబంధించిన క్వశ్చన్ ఏమొస్తుందని చూడండి. సో ఈ క్వశ్చన్ మాత్రం ఒకటే క్వశ్చన్, అది మన స్టడీ మెటీరియల్లో మాత్రం క్వశ్చన్ నెంబర్ 20 గైస్. స్టడీ మెటీరియల్ ఉన్న వాళ్ళ దగ్గర చూడండి, ఆ కార్బన్ కాంపౌండ్ మీద ఇస్తారు వాళ్ళు క్వశ్చన్. అదొక్క క్వశ్చన్ మాత్రం 100% ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్. ఇక ఎంపెరికల్ ఫార్ములా అంటే ఇది సెకండ్ ప్రయారిటీగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లేకుండా మనకి పేపర్ అనేది తయారు కాదు అసలు. బోర్డ్ ఎగ్జామ్లో మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మోస్ట్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మీకు ఎసిడిక్ మీడియం ఉంటుంది, బేసిక్ మీడియం ఉంటుంది, కానీ వాటికి ఇచ్చేది ఎక్కువ ఎసిడిక్ మీడియమే ఇస్తాడు. ఓకే, ఎసిడిక్ మీడియం అంటే ఏ రియాక్షన్స్ వస్తే ఎసిడిక్ ఉంటుంది, రియాక్షన్స్ గుర్తు ఉంచుకోండి. అంటే మెగ్నీషియం వస్తే ఎసిడిక్ వస్తుంది, లేకపోతే మ్యాంగనీస్ వస్తే ఎసిడిక్ వస్తుంది. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఎసిడిక్ ఈక్వేషన్స్ గుర్తుంచుకోండి. లేకపోతే వాడు ఎగ్జామ్లో అంటే బోర్డ్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసినాక ఆ క్వశ్చన్ పక్కన ఎసిడిక్ మీడియం అని వాడు మెన్షన్ చేస్తాడు. అప్పుడు మీరు ఎసిడిక్ మీడియం యూజ్ చేసి ఆ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, సో మోస్ట్లీ వీడు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే మోస్ట్లీ వీడు ఎసిడిక్ మీడియమే ఇస్తాడు. బేసిక్ మీడియం అనేది ఎక్కువగా రాదు, పేపర్ టఫ్ అనుకుంటే అప్పుడు బేసిక్ మీడియం ఇవ్వచ్చు. బట్ మీరు మాత్రం ఎసిడిక్ మీడియం నేర్చుకోండి, బేసిక్ మీడియం కూడా నేర్చుకొని ఉంచుకోండి. బట్ అది ఎక్కువ రాదు. నెక్స్ట్ డిస్ప్రపోర్షనల్ అండ్ కంప్రపోర్షనల్ రియాక్షన్స్. సో ద రియాక్షన్ విచ్ అండర్గోస్ ఇన్ reduction ఏదైతే రియాక్షన్ విచ్ అండర్గోస్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ఇన్ ద సేమ్ టైం. ఒక రియాక్షన్ ఆక్సిడేషన్ అయ్యి రిడక్షన్ అయితే దాన్ని మనం డిస్ప్రపోర్షనల్ రియాక్షన్ అంటాం. కంప్రపోర్షనల్ రియాక్షన్ అంటే దానికి ఆపోజిట్ జరిగేది దాన్ని కంప్రపోర్షనల్ రియాక్షన్ అంటాం. సో ఒకసారి ఇది చూడండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ వచ్చేసరికి మీకు లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఫస్ట్ లా సెకండ్ ఇక్కడ రాయలేదు, మెన్షన్ చేయలేదు, కానీ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా అంటే మీరు ఫస్ట్ లా అడుగుతారు, థర్డ్ లా అడుగుతారు, సెకండ్ లా అంతే అడగడు. కానీ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా 3 ఇంపార్టెంట్, 3 చదువుకోండి. ఇది ఫస్ట్ అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అడుగుతాడు క్వశ్చన్, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ లో. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ క్లోజ్ సిస్టమ్ అడుగుతాడు. రీసెంట్ 2024 ఇది ఇక్కడ రాస్తున్నాడు. 2024 బోర్డ్ ఎగ్జామ్ పేపర్లో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఇచ్చిండు. ఓకే, 2024 బోర్డ్ ఎగ్జామ్ పేపర్లో అతను ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అడిగిండు, వాటర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనేది. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఆ 3 సిస్టమ్స్ గురించి మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హెస్లాలో మీకు ఎక్కువ ఏమంటారు వాల్యూస్ ఉన్నాయి అందులో. అంటే హెస్లా అంటే వాల్యూస్ ఉన్నాయి. అది ఆ రియాక్షన్ అనేది డైరెక్ట్ అయినా వెళ్తుంది, ఇండైరెక్ట్ అయినా వెళ్తుంది, విత్ త్రూ స్టెప్స్ అయినా వెళ్తుంది, లేకపోతే డైరెక్ట్ రియాక్షన్ అయినా జరుగుతుంది అని ఉంటుంది హెస్లాలో. మీకు అందులో ఎక్కువ వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది హెస్లాలో. నెక్స్ట్ అదేవిధంగా ఎంట్రోపీ అనేది ఎక్కువ రాలేదు, కానీ
ఏమంటారు మోడల్ పేపర్స్లో ప్రిఫర్ అయ్యాయి. మోడల్ పేపర్స్లో ఎక్కువ వీడియో ఎంట్రోపీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఎంట్రోపీ గురించి చూసుకోండి. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది యొక్క రిలేషన్ చూడండి. ఇక్కడ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అనేది నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ రిలేషన్. ఈ రెండు ఒకసారి చూసుకోండి గైస్. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ఇందులో థర్మోడైనమిక్స్ మనకి ఏం క్యాలిక్యులేషన్స్ అనేవి ఉండవు, కానీ క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అనేది ఇక్కడ ఒకటి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం మాత్రం రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ మధ్య రిలేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఒకసారి నేను చెప్పాలనుకుంటే థర్మోడైనమిక్స్లో ఇంకోటి ఉంటుంది మీకు, గిబ్స్ ఎనర్జీ మీరు ఇస్తారు. వాట్ ఈస్ గిబ్స్ ఎనర్జీ అని ఇస్తారు. సో ఈ గిబ్స్ ఎనర్జీ కూడా ఇంపార్టెంట్. ఈ గిబ్స్ ఎనర్జీ కూడా చూసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో. సో గిబ్స్ ఎనర్జీలలో వాట్ ఈస్ గిబ్స్ ఎనర్జీ అని ఇస్తాడు. సో ఇది ఒకసారి గిబ్స్ ఎనర్జీ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ ఈక్విలిబ్రియం. ఈ కెమికల్ ఈక్విలిబ్రియంలో అర్హెనియస్ థియరీ ఇస్తాడు, కాంజుగేట్ యాసిడ్ బేస్ వైర్ ఇస్తాడు. అదేవిధంగా కాంజుగేట్ యాసిడ్ బేస్తో పాటు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్రోన్స్డ్ యాసిడ్ బేస్ థియరీ. సో ఈ బ్రోన్స్డ్ యాసిడ్ బేస్ థియరీ ఇస్తాడు. సో ఒకసారి చూడండి, బ్రోన్స్డ్ యాసిడ్ బేస్ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఈ రెండు చూసుకోండి. ఈ రెండు కొంచెం సిమిలర్ ఉంటుంది. కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే విచ్ డిఫర్ బై సింగిల్ ప్రోటాన్ ఈస్ కాల్డ్ as కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. నెక్స్ట్ బ్రోన్స్డ్ యాసిడ్ బేస్ థియరీ ఇంపార్టెంట్, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఇది ఒకసారి చూడండి. ఓకే, అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ ఆఫ్ లీచ్ ప్రిన్సిపల్ సింథసిస్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ అన్నప్పుడు మీకు మోస్ట్లీ ఇది ఇస్తారు, సింథసిస్ ఆఫ్ అమోనియా ఇస్తాడు. సింథసిస్ ఆఫ్ అమోనియా ఎక్కువ ఇస్తాడు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ సెకండ్ ప్రయారిటీ. కానీ మీరు సింథసిస్ ఆఫ్ అమోనియా నేర్చుకుంటే సేమ్ ప్రాసెస్ సల్ఫర్ ట్రైఆక్సైడ్కి కూడా మీరు యాడ్ చేసి రాయొచ్చు. సేమ్ ప్రాసెస్, సేమ్ థియరీ పార్ట్ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఈక్వేషన్ డిఫరెంట్ ఉంటుంది, బట్ థియరీ పార్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. సో అది ఒకసారి చూసి రాసుకోండి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఏమంటారు, అప్లికేషన్ ఆఫ్ లీచ్ ప్రిన్సిపల్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్, ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి ఇది చూడండి, అప్లికేషన్ ఆఫ్ లీచ్ ప్రిన్సిపల్. కానీ అమోనియా యొక్క థియరీ నేర్చుకుంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా సేమ్ థియరీ ఉంటుంది, అందులో ఏం టెన్షన్ లేదు. నెక్స్ట్ బ్రాన్స్డ్ యాసిడ్ బేస్ థియరీ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను చెప్పినట్టు. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఒకసారి చూసుకోండి. రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఒక రిలేషన్ కూడా చూసుకోండి. ఈ రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ యాక్చువల్లీ నేను మాత్రం ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ అది నాకు అర్థం కాలేదు మా సార్ వాళ్ళు చెప్పినప్పుడు. సో నేను ఇది మాత్రం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్లో ఇది చాలా మంది చెప్పారు కదా, సో ఒకసారి చూడండి. నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ కూడా వచ్చేసరికి మీకు హైడ్రోజన్ గ్యాస్ is a fuel. Utility of hydrogen gas as a fuel అంటే దీని యొక్క యూజెస్ ఏంటి అని అడుగుతుండు. సో మనం హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్గా మనం దేనికి వాడతాం, రాకెట్స్కి మనం హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్గా వాడతాం. సో ఈ విధంగా ఇంకా కొన్ని వాటికి హైడ్రోజన్, ఎందుకంటే హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్గా వాడితే మనకి ఎక్కువ పొల్యూషన్ అనేది రాకుండా ఉంటుంది. సో అందుకు మనం ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫ్యూయల్గా వాడతాం. సో ఆ విధంగా మనకి యూజెస్ రాయాలి మనం. ఓకే, సో మన బుక్లో ఉన్నాయి ఒక 5 పాయింట్, మనకి 6.7 పాయింట్స్ ఉన్నాయి. సో అది ఒకటి నేర్చుకున్నారండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్స్ గురించి మీరు అడుగుతుండ్రు. సో ఇది ఒకసారి చూస్తారండి. సో ఇది చదివిన ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ అనేది ఇందులో మోస్ట్లీ మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఎగ్జాంపుల్స్ అంటే కాంపౌండ్స్ ఉంటాయి కదా, BF3, BCl3 ఇట్లాంటి కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. సో ఆ కాంపౌండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రియాక్షన్స్ అవి ఉంటాయి కదా, ఆ రియాక్షన్స్ ఎక్కువ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ రియాక్షన్స్తోనే పడతాయి. రియాక్షన్స్ మంచిగా నీట్గా ఉన్నట్లయితే మనకి మ్యాక్సిమం మార్క్స్ అక్కడనే వస్తాయి. సో రియాక్షన్స్ ఎక్కువ రాయడానికి, లేకపోతే ఈక్వేషన్స్, లేకపోతే ఏమంటే కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువ రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి రాసేటప్పుడు. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని కార్గన్ మెథడ్ ఉంది ఈ హైడ్రోజన్ కాంపౌండ్స్లో. సో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో మనకి రెండు ఉంటాయి. గాన్ పర్మిటెడ్ ప్రాసెస్ ఉంటుంది, పర్మిటెడ్ ప్రాసెస్ ఉంటాయి. ఇంకొక ప్రాసెస్ ఇంకోటి ఉంటుంది, అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ ఉంటాయి. గాన్ పర్మిటెడ్ ప్రాసెస్ ఉంటుంది, అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెండు కూడా మనం దేనికి వాడతామంటే వాటర్, ఈ హాట్ వాటర్ ఉంటుంది కదా, ఆ హాట్ వాటర్ని సాఫ్ట్ వాటర్ చేయడానికి ఎట్లా చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంటని మనం యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా. సో ఈ హాట్ సాఫ్ట్ వాటర్ వాటర్లో మనకి ఎక్కువ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అడిగే ఛాన్సెస్ మోస్ట్లీ
ప్రాబబిలిటీ 99.9% ఎక్కువ ఇదే ఉంటుంది. కార్బన్ మీద ఇది సెకండ్ ప్రయారిటీకి తీసుకోవచ్చు. అయితే మనకి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో కూడా మనం వాట్ ఈస్ హార్డ్ వాటర్, వాట్ ఈస్ సాఫ్ట్ వాటర్ అని రాసిన తర్వాతకి గాన్ ఫర్మేటెడ్ ప్రాసెస్ రాయాలి. దాని తర్వాత మనం అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ మెథడ్ రాస్తే మనకి ఆ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది క్వశ్చన్ యొక్క ప్రాసెస్. అయితే మీరు ఏం చేస్తారంటే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ మెథడ్ రాని వాళ్ళు అంటే ఎందుకు ఎక్కువ ల్యాక్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ రాసినాక గాన్ ఫర్మేటెడ్ ప్రాసెస్ గురించి రాయండి. చదువుతారు కదా జియోలైట్, ఓకే, NaZ ఉంటుంది, NaZ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ మెథడ్ ఉంటుంది కదా, ఇందులో గాన్ పర్మిటెడ్ ప్రాసెస్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ మెథడ్. ఈ గాన్ పర్మిటెడ్ ప్రాసెస్కి నేర్చుకున్న ప్రాసెస్ ఉంటుంది చూస్తున్నారా గైస్, థియరీ ఉంటుంది కదా, ఆ థియరీనే ఈ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ మెథడ్కి కూడా రాయండి. ఓకేనా? సో ఈ రెండు కూడా కొంచెం సమ్ కైండ్ ఆఫ్ సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది. సో ఇందులో మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాల్వర్ ప్రాసెస్ వస్తుంది. సో ఈ సాల్వర్ ప్రాసెస్ మాత్రం మోస్ట్లీ మాకు హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, సో ఈ ఎగ్జామ్స్లో వాళ్ళు బాగా యూజ్ చేసినారు. అంటే వాళ్ళు హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ వాటిల్లో ఇచ్చారు మాకు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం ఎప్పుడు ఇచ్చారంటే ప్రతి ఎగ్జామ్లో ఇస్తారు. సో ఇది మాత్రం బాగా రిపీట్ అయిన క్వశ్చన్, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం యూజ్ చేస్తాం కదా, హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు బ్యాండేజ్ కింద మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తాం. అదేవిధంగా స్కల్ప్చర్స్ తయారు చేయడానికి, అంటే ఫ్యాక్టరీస్లో మోడల్స్ తయారు చేయడానికి, బొమ్మలు తయారు చేయడానికి, టాయ్స్, వీటి కోసం మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తామని. దీని యొక్క కొన్ని ప్రిపరేషన్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దేనికి వాడతాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనం యూజ్ చేయాలి, మనం రాయాలి. అదేవిధంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి మనకు ఒక కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది, కెమికల్ ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా కూడా మీరు రాయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆ ఫార్ములాకి మాకు తెలిసి మీకు 2 మార్క్స్ పడుతుంది. సో రిమైనింగ్ 2 మార్క్స్ మాత్రం దేనికి వాడతాం అనే వాటికి రాయాలి. నెక్స్ట్ 14th గ్రూప్ ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్. 13th గ్రూప్ తర్వాత డిస్కస్ చేద్దాం. 14th గ్రూప్ వచ్చేసరికి 14th గ్రూప్ యొక్క ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్లో డైమండ్ అండ్ గ్రాఫైట్ యొక్క డిఫరెన్స్ రాయాలి. అదొక క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్ మీద ఆన్సర్ డైమండ్ అండ్ గ్రాఫైట్ యొక్క డిఫరెన్స్ ఏంటది అని మీరు అది ఒకసారి చూసుకోండి. డైమండ్ అంటే ఏంటది, గ్రాఫైట్ అంటే ఏంటది అని. నెక్స్ట్ ఇది 13th గ్రూప్. నెక్స్ట్ ఎలక్ట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, కాంటినేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది స్టార్ క్వశ్చన్ పెట్టుకోండి. సో ఇది చాలాసార్లు రిపీట్ అయింది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో రిపీట్ అయింది, అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్లో పెట్టిన ఎగ్జామ్లో కూడా రిపీట్ అయింది. సో ఒకసారి చూడండి, ఎలక్ట్రోపీ, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, కాంటినేషన్. సో ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 13th గ్రూప్ ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్లో బోరాక్స్ బిటర్స్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దీనికి కూడా స్టార్ క్వశ్చన్స్ పెట్టుకోండి. ఓకే, ఇద్దరు యాక్చువల్లీ ఇది మీకు బోరాక్స్ బిటర్స్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ ఐదర్ దిస్ ఆర్ దట్ ఇస్తాడు. సో ఒకసారి ఈ రెండు నేర్చుకోండి. సో ఈ గైస్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం SAQs అయిపోయింది, LAQs గురించి డిస్కస్ చేసుకున్నాం, కానీ VSAQs అడుగుతారా. సో ఇప్పుడు VSAQs ఏం చేస్తారంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. రిమైనింగ్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని లెసన్స్లో మనకి రిమైనింగ్ ఎన్ని లెసన్స్ ఉన్నాయి, రిమైనింగ్ అంటే అన్ని లెసన్స్ అయిపోయినా కవర్ చేసినాం. సో మనకి ఇంకేమేమి లెసన్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చదువుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చెప్తా, అందులో మీకు 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనుకుంటా. సో ఆ క్వశ్చన్స్ మీకు చెప్తా. ఆర్గానిక్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఇది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మాత్రం మీకు ఎక్కువ VSAQs గైస్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఎక్కువ మీకు VSAQs అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు అందులో. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి VSAQs ఎక్కువగా వస్తాయి. సైకియోమెట్రీలో నుంచి వస్తాయా, నాకు ఇది సైకియోమెట్రీలో నుంచి కూడా వస్తాయి మనకి కొన్ని. కెమికల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు నార్మల్గా మీకు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అనేది ఇది 4 మార్క్స్కి నేర్చుకున్నట్లయితే సడన్గా వాడు 2 మార్క్స్ లూయిస్ యాసిడ్ అనగానే మీరు లూయిస్ యాసిడ్ అంటే ఏంటి రాయలేస్తారు, లూయిస్ బేస్ అంటే ఏంటిదంటే లూయిస్ బేస్ అని రాయలేస్తారు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే 4 మార్క్స్ నేర్చుకున్నట్లయితే అందులో నుంచి మాక్సిమం 2 మార్క్స్ కూడా మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా, మీరు నార్మల్గా ఇక్కడ రిలేషన్ బిట్వీన్ KPKC అని చెప్పి మీరు ఒక ఈక్వేషన్ ఇస్తే రాస్తారు. సో ఇది 2 మార్క్స్ అడిగినట్లయితే మీరు దాన్ని కట్ చేసి కొంచెం రాస్తారు, వాట్ ఈస్ KP అండ్ వాట్ ఈస్ KC అని రాస్తారు. సో ఈ విధంగా మీకు ఇందులోనే మీకు కొన్ని VSAQs కూడా దొరుకుతాయి. సో కానీ మీరు మాత్రం ఫోకస్ చేస్తుంది VSAQs ఫోకస్ చేయాల్సింది మాత్రం మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మోడల్ పేపర్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు LMR కొనుక్కోండి, LMRలో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి. LMRలో VSAQs ఉంటాయి. సో ఈ VSAQs కూడా అన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ VSAQs మోడల్ పేపర్స్ ఆర్ ప్రీ ఫైనల్ పేపర్స్ నుంచి వస్తుంది. మీ కాలేజ్లో మీ ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్ పేపర్స్ని వదిలేయకండి, దాన్ని మీరు రిజర్వ్ చేసుకోండి. సో ఈ గైస్ మీరు ఏం చదివితే మీకు మ్యాక్సిమం మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్.